నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ఘోన్ గొప్పుల గ్రామంలో ఒక సీడ్స్ కంపెనీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర శ్రీరామ కావేరి వరి సీడ్స్ను కొనుగోలు చేసి గ్రామ రైతులు సుమారు 100 ఎకరాల్లో పంట వేశారు. నకిలీ సీడ్స్ ఇవ్వటంతో వేసిన పంట చేతికి రాలేదని సీడ్స్ ఇచ్చిన యజమాని షాప్ ముందు ఆందోళనకు దిగారు. రైతులు పంట వేసి 5 నెలలు గడిచినా చేతికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నకిలీ విత్తనాలు ఇచ్చిన సీడ్స్ యజమానిపై, నకిలీ విత్తనాల కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే 120 రోజులకు వస్తే మాకు మరి అవే వడ్లు కావాలని. ఎంత సంచి అంటే 650 అక్కడ ఉంది రేటు, ఇంకా వేరే రేటు. వీళ్ళు 950 అని ఇచ్చారు మాకు ఉద్దర. కాబట్టి మేము కూడా ఏమనలేం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగినాం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు డబ్బులు కట్టేటప్పుడు ఇస్తాం కదా అని చెప్పారు. రిసిప్ట్ ఇస్తామని అప్పుడు వచ్చిన వాళ్ళకి మొలకలకే రోజు కూడా చెప్పినాం. ఇవి గంగా కాలక లేవు అంటే అవే అన్నారు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. నా పేరు సుదర్శన్ గారు, మాది భీమగల్ నేను ఇంకా 10 ఎకరాలు చేస్తా. నా సొంతం పొలం 5 నెలలు అవుతుంది. ఇది నాకు ఒకటి ఈనింది, ఒకటి రాలిపోతున్నాయి, ఒకటి మక్కున్నది. దాన్ని ఏం చేస్తాం?